చొక్కారెడ్డన్న, నేను అప్పుడే చెప్పా వాడు నిజమైన ఛత్రపతి అని. వీళ్ళు వినలేదు. వద్దు, వాడి పేరెత్తొద్దు, నా కొనుకొచ్చేస్తుంది. అరే చొక్కారెడ్డన్నా, నువ్వే మాకు పెద్ద దిక్కువి, నువ్వే గట్ల పరేషాన్ అయితే మాగటేందే? ఏం చెయ్యమంటావు? ఏ ఛానల్ చూసినా వాడి న్యూసే, ఏ పేపర్ తిరిగేసినా వాడి పుట్టుకోలే. చొక్కారెడ్డన్నా, నువ్వేనా కామెడీ చేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు? మొన్నటికి మొన్న బ్రాంతిరావు గారికి చెప్పావు, వాడిని తీసుకొచ్చి నీకు అప్పు చెప్పేస్తాను, నువ్వు పండగ చేసుకో అని చెప్పి. ఇవాళేమో వాడంటే ఉణుకు పడుతుంది, ఆరిపోతుంది అంటున్నావు. నువ్వు అసలు పొలిటీషియన్వేనా అన్న? మన నాయకులకు తెలిస్తే సిగ్గుపడతారే. ఓరి పంజాగుట్ట నరసింగ్, నీలో ఇంత రోషం ఉన్నదని తెలిస్తే వాణ్ణి చంపడానికి నిన్నే పంపించుండేవాణ్ణిగా. మరి ఎంతో ఓవరాక్షన్ చేస్తుంటే ఇన్నాళ్ళు ఏం చూసినావు? ఏం చెయ్యను నరసింగ్, ఆ భ్రాంతిరావు ఛత్రపతిని పేకముక్కుతో చంపిస్తానని ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాడు. ఎవరికి చెప్పుకోలేకపోయాను. ఇదిగో పెద్దన్న, నీకు ఇచ్చిన ఆఫర్లలో ఒక ఆఫరు ఆ ఛత్రపతి గారి తమ్ముడికి ఇచ్చాయి. మిగతా స్టోరీ అంతగా ఆడే నడిపిస్తాడు. ఏటిగడ్డు తోటలోన ముక్క నటి నీరు గట్టి ఎరువు మీద ఎరువేసి ఏపుగా పెంచినట్టి నీకు కాశ్మీర్ ఆపిల్ జులేవా గాంధీభాయ్, ఇప్పటి వరకు మన నదులు వాడితో డాన్స్ చేస్తుంది చూడు, వాడే ఛత్రపతి. ఎంటర్ అయినప్పుడు చెత్త వాసన వచ్చినప్పుడే అనుకో వాడే ఛత్రపతి. ఆ ఛత్రపతి గాని తమ్ముడే ఈడు. అవునా? ఛత్రపతి మా అన్నే. ఇంతసేపారా చెప్పడానికి? రమయ్య వస్తావయ్యా, సొగసరి సన్యాసం మంట కలిసలేవయా, మగసిరి విన్యాసం కట్టపడినయా, జగమే ఒక మాయ, ఆ సుఖమే ఒక లోయ, అందులో పడిపోయా సుమ్మమ్మ సూర్య. బ్రాందీబాయ్, ఆ ఛత్రపతి ఫ్రెండ్ అని నీకు అప్పచెప్తాను. వాణ్ణి చంపితే ఆ ఛత్రపతి నీ దగ్గరికి వస్తాడు. చొక్కారెడ్డి, అయితే నాకు ఒక హెలికాప్టర్, కొత్త పేక ముక్కలు రేపటికి రెడీ చేయి. రేపటితో ఆ ఛత్రపతి ఫినిష్. నల్లబాలు, ఈ రోజుతో నీ అకౌంట్ క్లోజ్. అకౌంట్ క్లోజ్ అంట? నాకు ఏ బ్యాంక్ లో అకౌంటే లేదుగా. ఇక్కడ కాదురా, బ్యాంక్ లో. యమలోకంలో. ఏ బ్రాంచ్ అన్నా? యమపురి. అయితే 1,00,000 తగ్గొద్దన్న బ్యాంక్ బ్యాలెన్స్.
చెత్తలోంచి పుట్టిన మీ చెత్త నాయకుడు ఎక్కడరా? చూడు బాస్, మ్యాక్సిమం మా వాడు చెత్తెరగడం ఎప్పుడూ మానేశాడు. మినిమం టు మినిమం ఇప్పుడు బెంచ్ కార్ వాడుతున్నాడు. స్టాలిన్, ఆ బాస్. వీడు కొంచెం కామెడీగా కనిపిస్తున్నాడు. నేను ఆ ఛత్రపతి కోసం వెయిటింగ్ కానీ నువ్వు వీడిని చూసుకో. ఓకే బాస్, వీడు నాకు వద్దండి బాస్, కామెడీగా చంపేస్తాను బాస్. నన్ను చంపడానికి ఇటు హెలికాప్టర్లు ఇటు కార్లు వాడుతున్నారు. ఏం వాడినా ఎంత వాడినా ఎన్ని సీన్లు తీస్తారో తీసుకోండి, ఎన్ని టేకులు తీసుకుంటారో తీసుకోండి. ఏం చేసినా 2 సెకండ్లు మాత్రమే. ఆ తర్వాత ఛత్రపతి 2 వస్తాడు. వాడు వచ్చాడంటే ఈ హెలికాప్టర్ ని పార్ట్లుగా పేల్చి కేజీల్లాగా అమ్మేస్తాడు. ఈ కార్ ని పేల్చి బూడిద చేస్తాడు.